యాంకర్ రష్మి ఇటీవల కాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. లేటెస్ట్ ఫోటోషూట్లతో పాటు తన కామెంట్స్తో రష్మి పేరు సోషల్ మీడియాలో మారు మోగిపోతోంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించిన రష్మి సినిమాల్లో సరైన అవకాశాలు దక్కకపోవడంతో బుల్లితెర మీద యాంకర్ అవతారం ఎత్తింది. జబర్దస్త్ షోలో యాంకర్గా కనిపించిన తర్వాత రష్మి జాతకమే మారిపోయింది. జబర్దస్త్ షో రష్మికి ఫుల్ పాపులారిటీని తెచ్చిపెట్టింది. బుల్లితెరపై తనకంటూ సెపరేట్ క్రేజ్ ని యాంకర్ రష్మి క్రియేట్ చేసుకుంది. ఇక రష్మి, సుడిగాలి సుధీర్ల మధ్య కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. టీవీ రంగంలో రష్మి, సుడిగాలి సుధీర్లపై సంచలనం సృష్టించారనే చెప్పాలి. వీరిద్దరూ కలిసి కనిపిస్తే చాలు ఆ షో సూపర్ హిట్ అనే రేంజ్కి వెళ్లిపోయిందంటే వీరి క్రేజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే సుధీర్ సినిమాల్లో హీరోగా చేయటంతో బుల్లితెరకు దూరమయ్యాడు. సుధీర్ లేకపోవడంతో రష్మి హవా కూడా కాస్త తగ్గింది. దీనికి తోడు ఢీ షో నుంచి కూడా రష్మి తప్పుకుంది. అయినప్పటికీ రష్మి ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రష్మి తన కెరీర్ విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను కూడా అభిమానుల కోసం షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే రష్మికి తెలుగు మాట్లాడటం పెద్దగా రాదనే విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే రష్మి జంతు ప్రేమికురాలనే విషయం కూడా అందరికీ తెలిసిందే. కరోనా సమయంలో కూడా ఆమె రోడ్డు మీదున్న జంతువులకు ఆహారం అందించి తన ఉదారతను చాటుకుంది. జంతువులను ఎవరైనా హింసిస్తే అదే రీతిలో ఫైర్ అయ్యేదామె. దీనిపై ఆమె పెద్ద యుద్ధమే చేసింది. తాజాగా ఈ విషయంపై రష్మి నెటిజన్లతో పెద్ద గొడవకు దిగింది. ఓ నెటిజన్ రష్మి కులంపై కామెంట్ చేశాడు. రష్మి బ్రాహ్మణ కులానికి చెందినవారు. చిన్నప్పటి నుంచి ఆమె కులంలో శాకాహారం అలవాటు చేశారు. మాంసం ఎలాగూ తినకూడదు కాబట్టి జంతువులపై ప్రేమ ఉన్నట్టు నటిస్తోంది. తాను తినే ఫుడ్ గొప్ప అని అందరి మీద రుద్దటానికి జంతువులపై ప్రేమ ఉన్నట్టు నటిస్తోందని కామెంట్ చేశాడు. దీనిపై రియాక్ట్ అయిన రష్మి, నేను నా కులంలో పుట్టినందుకు గర్వపడుతున్నానని తెలిపింది. అయితే నా కులానికి జంతువులపై ప్రేమకి ఎలాంటి సంబంధం లేదని రష్మి క్లారిటీ ఇచ్చింది. దయచేసి కులం టాపిక్ తీసుకురావద్దని వేడుకుంది. కానీ నెటిజన్లు పదే పదే ఆమె కులాన్ని ప్రస్తావించారు. మరో నెటిజన్, ఇతర కులాల్లో మీకన్నా టాలెంట్ ఉండి రాత్రి పగలు కష్టపడేవాళ్లున్నారు. వాళ్లకి మీకు మించిన అవకాశాలు రావాలి. కానీ నీతో పాటు అనసూయ, శ్యామల, శ్రీముఖి, వర్షిణి, విష్ణుప్రియ, మంజుష లాంటి యాంకర్స్ అంతా ఎక్కువ మంది బ్రాహ్మణ, కమ్మ కులాలకు చెందిన వారే కాబట్టి మీకు అవకాశాలు వస్తున్నాయంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీనిపై రష్మి ఘాటుగా స్పందించింది. వెళ్లి వాళ్లందరి క్యాస్ట్ సర్టిఫికెట్స్ చెక్ చేసుకోండి అంటూ ఆ నెటిజన్కి రిప్లై ఇచ్చింది. ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. మీరు చెప్పిన వాళ్లంతా హార్డ్ వర్క్ చేసి ఈ స్థాయికి వచ్చారు. కులం వల్ల కాదు. పైగా మేమంతా టీవీల్లో సక్సెస్ అయ్యాం, సినిమాల్లో కాదు. మీరు చెప్పినట్టు కులం వల్లే అవకాశాలు వచ్చేలా ఉంటే మేము సినిమాల్లో కూడా సక్సెస్ అయి ఉండాలి కదా అంటూ ఆ నెటిజన్కి రష్మి కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్గా మారుతున్నాయి.